జై శ్రీరామ్ అండి. ప్రపంచం అంతా ఎటు వెళ్ళిపోతుందో ఏమో కానీ కొంతమంది మాత్రం ఉన్న దగ్గరే స్టక్ అయిపోయి అదే మైండ్లో పెట్టుకొని ప్రవర్తిస్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడెక్కడో ఉంటాము. ఇప్పుడు ఈ వీడియో వినేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్లో ఉండుంటారు. కానీ ఒక రకంగా ఖర్చు చేయాలి, మన చేతుల్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనకు నచ్చిన భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో, అంటే తిరుపతి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, మహానంది కావచ్చు, లేకపోతే కనకదుర్గమ్మ వారి టెంపుల్స్ కావచ్చు, ఇలా రకరకాల ప్లేసెస్లో మనకి నచ్చిన దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ఫ్యామిలీ పరంగా ఒక మంచి అందరూ కలిసి కుటుంబం అంతా కలిసి దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తే ఎంత ప్లెజెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడ డబ్బులు ఎక్కువైన వాళ్ళు కొంతమంది అయితే మనకి నచ్చిన యూట్యూబర్స్, అంటే మనం జస్ట్ డైలీ చూస్తున్న వాళ్ళ కోసం ఖర్చులు పెట్టుకొని మరీ వెళ్ళిపోతున్నారనమాట. మరి అంత యూట్యూబర్స్ పుణ్యం ఏం చేశారో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఏదన్నా వెళ్ళదలుచుకుంటే చక్కగా అందరూ అనుకొని ఒక పుణ్యక్షేత్రానికి పోతే అక్కడ కనీసం పుణ్యమో పురుషార్థం ఏదో ఒకటైనా దక్కుతుంది. కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల ఏమొస్తుందో నాకు అర్థం కావట్లా. పైగా వీళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటారు కదా. లేస్తే ఫేస్ క్రీమ్సా లేకపోతే ఇంకేమన్నా రకరకాల ప్రమోషన్స్ చేస్తూనే ఉంటారు. ఆ ప్రమోషన్స్లో భాగంగా ఇంకో ప్రమోషన్ ఏంటంటే బట్టలు. సో చాలామంది బట్టల్ని ప్రమోషన్ చేస్తుంటారు కదా, ఆ షాప్లో కొనండి, ఈ షాప్లో కొనండి అని చెప్పేసి. ఇంకొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తారో చెప్పనా, వాళ్ళు చక్కగా బయట ఏదైతే వాళ్ళ కోసం కొనుక్కుంటారో అక్కడ షాప్ని కానీ బ్రాండ్ని కానీ ప్రమోషన్ చేయకుండా ఇగో ఇంటికి వచ్చేసానండి, నేను ఇది కొనుక్కున్నాను అని జస్ట్ వ్యూవర్స్కి చూపిస్తారనమాట. అది సెల్ఫ్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భం. అంటే నేను కొనుక్కున్నాను ఇది అని బ్లాగ్స్లో చూపించే దానికోసం అలా చేస్తారు. కానీ కొంతమంది చక్కగా ఇక షాపే నాది అన్నట్టు షాప్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ నచ్చిన శారీస్ తీసి మీదేసుకొని వాళ్ళే ఏదో కస్టమర్స్కి రివ్యూ ఇస్తున్నట్టుగా లేకపోతే కస్టమర్స్ని కొనమని అడుగుతున్నట్టుగా మీదేసుకొని మరి ఇది నా షాపే అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటో మరి, అంటే వాళ్ళు పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారు అని చెప్పి జనాలు అర్థం చేసుకోవాల్సిన సందర్భం అయితే అదనమాట. మీరందరూ అర్థం చేసుకోవాలి, అది పెయిడ్ ప్రమోషను సెల్ఫ్గా కొనుక్కొని చూపించే వ్లాగ్ భాగం అయితే కాదు అని చెప్పేసి మీరు అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మీరు చాలామంది ఇన్స్టాగ్రామ్ ఉందో లేదో నాకు తెలీదు, మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినట్టయితే అవే పట్టు శారీస్ ఏదైతే 50% డిస్కౌంట్ అని చెప్తున్నారో అలాంటి పట్టు శారీస్ కొన్ని అయితే 1000 రూపాయలకి 800కి కూడా ఇచ్చేస్తున్నారు. అంటే కొంచెం వెయిట్ తేడా అయితే అయ్యి ఉండొచ్చు, కొంచెం లేకపోతే క్లాత్ తేడా అయితే అయ్యి ఉండొచ్చేమో, కానీ మోస్ట్లీ చాలామంది వేలల్లో పెట్టలేని వాళ్ళు వందల్లో పెట్టడానికి రెడీగా ఉన్నోళ్ళు చాలామందే ఉంటారు. రేటు తెలియదు కొంతమందికి. ఇప్పుడు కొన్ని శారీస్ ఉన్నాయి, దాని కాస్ట్ వాళ్ళు 50,000 అనొచ్చు, 60,000 అనొచ్చు, 70,000 అనొచ్చు. కానీ ఇక్కడ ఒక 20,000కే వస్తుందంటే నమ్మరనమాట. అంటే వాళ్ళ మైండ్లో అది ఫిక్స్ అయిపోతుంది, 20,000 కాస్ట్ 10,000 కాస్ట్ ఒకటి కాదు కదా, శారీ ఒకటి కాదు కదా అని. అక్కడ ఉన్న ఓన్లీ ట్యాగ్ లైన్స్ చూసి వాళ్ళెవరో చెప్పిన కాస్ట్ని మీరు నమ్ముతున్నారే తప్పించి ఇక్కడ తక్కువ రేట్ అనగానే ఏదో డిఫెక్ట్ ఉంది అందుకే తక్కువకి వచ్చింది, ఇది మన మైండ్లలో జనాలు ఫిక్స్ చేసేసారనమాట. అంటే తక్కువ రేటు ఉంటే ఏదో డిఫెక్ట్ ఉన్నట్టు, ఎక్కువ రేటు ఉంటే అదేదో చాలా ఎక్స్పెన్సివ్ చాలా బాగుంటుంది అన్నట్టుగా మన మైండ్ని ఈ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా దింపేశారు, ఒక పెద్ద జెండా పాతేశారనమాట మన మైండ్ సెట్లలో. కాబట్టి మనం తక్కువకి వస్తే అది జీర్ణించుకోలేము, అది మనకు తక్కువకి వచ్చింది కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యి మనం తీసుకునేటట్టు ఉండదన్నమాట. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరో చెప్పిన మాటల్ని మీరు ట్రస్ట్ చేసుకొని వేలకు వేలు తగలేసే బదులు మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినా లేకపోతే ఎక్కడ చూసినా చాలా తక్కువ రేట్లలో శారీస్ వస్తున్నాయి. ఈవెన్ సూరత్కి వెళ్ళండి, మీరు చాలా చోట్ల శారీస్ సూరత్ నుంచి తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. షాప్సే సూరత్ నుంచి అవన్నీ కొనుక్కుంటూ ఉంటాయన్నమాట శారీస్ అనేవి. సో మీరు అలా ఎందుకు ట్రై చేయకూడదు? ఒకసారి మీరు వెళ్ళి చూసినా, లేకపోతే అసలు వెళ్ళడం సంగతి దేవుడు ఎరుగు, కానీ వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తారు సూరత్ ఫ్యాక్టరీ వాళ్ళు. సో అట్లా మీరు కనీసం వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి అక్కడికి వచ్చే డిజైనర్ శారీస్ జస్ట్ ఇంట్లో కూర్చొని మొబైల్లో చూడడానికి కూడా ఎందుకు జనాలకు అంత ఇబ్బందో నాకు అర్థం కాదు. నచ్చింది అనుకోండి, మీకు తక్కువ రేట్లో వస్తుంది కదా.
ఇప్పుడు 4 చీరలు కొనే బదులు 5,000 పెట్టి 4 చీరలు అంటే 20,000కి 4 చీరలు కొనే బదులు ఒక్కొక్క చీర 1,000 రూపాయలు పెట్టి గ్రాండ్గా ఉండేది ఒరిజినల్ హోల్సేల్ ప్రైస్ కొంటే 20 చీరలు వస్తాయి కదా. అంటే మీకు 4 చీరలు అవసరమా, 20 చీరలు అవసరమా? ఏది ఎక్కువ ఉపయోగం చెప్పండి? డబ్బు ఎక్కువ పెట్టినంత మాత్రాన చీర విలువ పెరగదండి. అది గుర్తుంచుకోండి. క్లాత్ క్వాలిటీ వచ్చేసి అక్కడ దొరుకుతాయి, ఇక్కడ దొరుకుతాయి. అక్కడ హోల్సేల్, ఇక్కడ రీటైల్. ఇంకోటి నాకు అర్థం కాదండి, వాళ్ళు అంత తక్కువకి ఎలా అమ్ముతారు? వాళ్ళకి శారీ అంత తక్కువకి పడుతుంది కాబట్టే కదా. మీరు ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు 5,000 చీర ఉంది, అది ఆఫర్లో 50% ఆఫర్లో 2,500 పెడుతున్నాడు. వాడు లాస్కి అయితే అమ్మడు కదండి. షాప్ వాడు లాస్కి అయితే అమ్మడు, ప్రాఫిట్ మీదే అమ్ముతాడు. వాడు 50% తగ్గించిన తర్వాత కూడా అతనికి ప్రాఫిట్ ఉందంటే ఆ చీర ఒరిజినల్గా ఏ 1,500 ఏ 1,800 పడితే దాన్ని 50% ఆఫర్ పెట్టి 2,500 కంటే ఒక 700-800 లాభం వేసుకొని మీకు అమ్ముతున్నాడే. మీరు అది ఒకప్పుడు 5,000కి కొనుంటారు కదా, అవునా కాదా? గుండె మీద చేసుకొని చెప్పండి. 5,000కి మీరు కొనుంటారు కదా. 5,000కి మీరు కొన్నప్పుడు వాడికి మీరు ఎంత లాభం ఇచ్చారండి? దాదాపు 70-80% మీరు లాభం ఇచ్చి అదే దొరికే 1,500 చీరని ఇతను 5,000 అంటే గుడ్డిగా నమ్మి తీసుకున్నారే. సో మీకు అనిపించదా? అంటే మీరు మోసపోయారు అని మీకు అనిపించదా? డిస్కౌంట్లు అని పెట్టినప్పుడు ఖచ్చితంగా డిస్కౌంట్లలో ఇచ్చే రేటు వాళ్ళకి పడ్డ రేటు కాదు. వాళ్ళు లాభం వేసుకొనే డిస్కౌంట్ అనే పేరుతోటి అక్కడ మిగిలిన క్లాత్లు ఏవైతే ఉంటాయో మిగిలిన, అంటే ఇప్పుడు ఏదన్నా అప్డేట్ అవుతుంది, మన యాప్స్ అప్డేట్ అయినట్టు శారీస్ కూడా అప్డేట్ అవుతాయి. ఒకప్పుడు వచ్చిన ఓల్డ్ మోడల్ శారీస్ ఇప్పుడైతే కొనడానికి ఎవరు ఇష్టపడరు. అలాంటి వాటిల్లో 50% తీసేశానని చెప్పి లాభం 700-800 వేసుకొని మరీ వాళ్ళు మీకు శారీస్ అంటగడుతున్నారు. మరి ఇది ఎందుకు మీకు అర్థం కావట్లా? అంటే మీరు కొంచెం ఆలోచించాలి కదా. గుడ్డిగా నమ్మండి, నమ్మకాన్ని తప్పు అని ఇక్కడ ఎవరు చెప్పట్లేరు, కానీ అంత గుడ్డిగా నమ్మే బదులు కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నాను. ఇక వాళ్ళు వచ్చేసి ఎవరో ముగ్గురు వచ్చారు ఇంటికి అని చెప్పేసి అలా పెట్టేశారు కదా. కొంతమంది అయితే యూట్యూబర్స్ ఇంటికి చూడ్డానికి వస్తున్నారు, ఎక్కడెక్కడో దూరం నుంచి వస్తున్నారంటే అది అబద్ధం అండి. దూరం నుంచి స్పెషల్గా చూడ్డానికి ఎవరు రారు, డబ్బులు అంత ఎక్కువగా ఎవరు ఉండట్లేవు. అక్కడ ఏదన్నా నియర్ బై ప్లేసెస్లో పనుండి వెళితే సరే దగ్గర కదా అని వెళ్తారేమో, అబద్ధాలు చెప్తారేమో, కానీ అంత ఈజీగా ఒకళ్ళ గురించి అన్నని వేలు పెట్టుకుంటున్నారు అంటే నాకెందుకో నమ్మబుద్ధి అయితే కాదు. అంటే మన సొంత డబ్బా కొట్టుకోవడానికి మనం ఏదైనా చెప్పొచ్చు, కానీ రియాలిటీకి వచ్చేసరికి అది నిజం కాదు అని చెప్తున్నాను అనమాట. సో అలాగే మనకి ఇంట్లో ఏదన్నా కాపు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఫస్ట్ ఆ కాపుకి సంబంధించింది దేవుడి దగ్గర పెడితే కూడా అంతే ఆనందం వస్తుందండి. దేవుడి దగ్గర కాకుండా ఏదో ఇచ్చేసాను అని చెప్పారు అంటే అక్కడ ఏంటంటే ఇచ్చాను అని మీ అందరికీ తెలియజేయడం కోసం ఆ పదాలను ఉపయోగిస్తారనమాట. అంటే మేము ఇచ్చాము, మేము ఏదో ఇచ్చాము అని చెప్పేసి చెప్తారు కదా. అంతెందుకు వీడియో ప్రూఫ్స్ కూడా పెట్టేవారు కదా ఇంతకుముందు. ఇప్పుడు ఇచ్చినప్పుడు మరి వీడియో ప్రూఫ్స్ ఎందుకు పెట్టలేదో, ఎందుకు తీయలేదో మరి నాకైతే అర్థం కాలేదు. జనరల్గా అయితే ఖచ్చితంగా తీస్తారు, మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. ప్రూఫ్స్ ఏదో ఇచ్చాను చేశాను, ఎందుకంటే అది కలుస్తుంది అనమాట వీడియోల్లో. ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు కలుస్తుంది. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఎప్పుడో ఓల్డ్ వీడియోని మళ్ళీ ఇప్పుడు ఏదో రీఫ్రెష్ అన్నట్టుగా తీసారేమో అని నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు ఉన్నాయి కదా, సో వాటిని కట్లు చేసి కొన్ని ఉపయోగించి కొన్ని అవసరానికి తగ్గట్టు యూజ్ చేసుకుంటారనమాట. సో అలానే నాకు కూడా అనిపించింది అలా చేశారేమో అని చెప్పి. మరి మీ అందరూ ఏమనుకుంటున్నారు? నేను చెప్పింది కరెక్టా కాదా? ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు 5,000 10,000 పెట్టుకొని కొనే బదులు ఒరిజినల్ షాప్స్, హోల్సేల్ షాప్స్కి వెళ్ళి నచ్చిన శారీస్ నచ్చినన్ని కొనుక్కోండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీతో పాటు మీ ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని కూడా తీసుకొని వెళ్తే ఇంకా ఆఫర్లు పెరుగుతాయి అన్నమాట. అంటే బల్క్లో కొంటే కొంచెం కాస్ట్ కూడా తగ్గిపోతుంది హోల్సేల్ ప్రైస్లో. సో అది ఆలోచించుకొని మీరైతే ఇన్వెస్ట్ చేసుకోండి, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ పెట్టమాకండి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో అయితే. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.